దేవుని నామానికి మహిమ కలుగు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియాతి దేవుని బిడ్డ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? ప్రత్యేకంగా క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందం, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు వచ్చిన ఆ శుభ దినాల్లో మనందరం కూడా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ సంతోషకరమైన దినాల్లో దేవుడు ఏ వాకు నుంచి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయితే నేను పాపులను పిలవవచ్చినది గాని నీతిమంతులని పిలువరాలేదు, గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువే ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను వచ్చిందే పాపుల కొరకు, నీతిమంతుల కొరకు నేను రాలేదు, నేను బలిని కోరను కానీ కనికరాన్నే కోరుతాను అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనము పాపంలో, శాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న మన కొరకు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఒక నీతిమంతుడైనా, ఒకవేళ ఒక ధనవంతుడైనా, ఒక ఉన్నత అధికారైనా మేము గొప్ప, మేము ఉన్నతమైన వారము అనేటువంటి భావన వారికి ఉంటుంది. ప్రతి విషయంలో వారికి సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ బీదలైన వారు, పాపులైన వారు, కడు పేదలైన వారు మా స్థితి బాలేదు, మా పరిస్థితి బాలేదు అని కృంగిపోయే పరిస్థితుల్లో వారిని కృంగిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. నేను పాపిని, నేను దొంగని, నేను ద్రోహని, నేను దేవునికి అర్హుడను కాదు, ఆశీర్వాదానికి అర్హుడు కాదు అని ఎప్పుడైతే ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడో ఆ వ్యక్తిని బలపరిచి ముందుకు నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పశువుల పాకలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దీనమైన స్థితి, ఆ తగ్గింపు, ఆ లోబడే మనసు, అదంతా దేనికి సాదృశ్యం అంటే బీదలను సంతోషపరచడానికి, పాపులను మార్చడానికి, ఆయన అనేకుల్ని, కడుదీట్లైన వారిని లేవనెత్తడానికి ఆ యొక్క మంచి ఉద్దేశాన్ని బట్టి ఈ లోకానికి వచ్చాడు. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, బీదుల పట్ల ఆయన ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నేను ధనవంతుల పట్ల ఉంటాను, అన్నీ ఉన్న వారి పట్ల ఉంటాను, లేకపోతే అన్ని పేరు గాల్చిన వారి పట్ల ఉంటానని చెప్పట్లేదు. కానీ కడుదీనుల పట్ల, తల్లిదండ్రులు లేని వారి పట్ల, నిరుపేదల పట్ల, మరి బెదవరాళ్ల పక్షాన, ఇట్లాగా తల్లిదండ్రులు లేక, బిడ్డలు లేక, ఎవరు అనాథలై దిక్కుదోచిన స్థితిలో ఉంటున్నారో వారి పక్షాన్ని నేను వ్యాఖ్యం ఆడతానని తెలియజేస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా, ఇటువంటి వారి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడని గ్రహించి వారిని ప్రేమిస్తే దేవుడిని కూడా మనం ప్రేమించినట్లే, వారికి మనం విలువిస్తే దేవునికి విలువించినట్లే గ్రహించాలి క్రిస్మస్ సందర్భంగా. రెండోదిగా కనికరాన్నే కోరటాన్ని తప్పించి బలిని కోరనంటున్నాడు. అంటే ఒక హింసను కోరడాయన, ఒక వ్యతిరేకతను కోరడాయన, ఒక ఏదో అజమాయిషిగా ప్రవర్తించే విధానాన్ని కోరడం. ఆయన పరిచారకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని బిడ్డరా, తగ్గించుకొని అనేకులు బాగుపరిచాడు, అనేకులు స్వస్థపరిచాడు, అనేకులు లేవనెత్తాడు, అనేకులు ముట్టి తాకి అందరినీ ఆదరించాడు, కనికరపడ్డాడు, అనేకులు బాగుపరిచాడు తప్పించి ఆయన ఏదో జడ్జి చేయడానికో, లేకపోతే రూల్స్ మాట్లాడడానికో, లేకపోతే ఆయన ఏదో అనేకుల పట్ల పాపానికి ఆ యొక్క శిక్షను వేయడానికో, పాపానికి వారు చేసిన తప్పిదాలను ఒక వ్యక్తి తప్పు అని మోపడానికో, ఒక వ్యక్తి పాపి అని మోపడానికో, ఆ వ్యక్తి మీద లేనిపోని వేయడానికో యేసుక్రీస్తు ప్రభు రాలేదు. అనేక నిందల్లో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు, పాపంలో ఉన్న వారిని, శాపంలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు. అందుకనే మనందరికీ తెలుసు, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చే సమయంలో ఆ బలిని నిలిపివేసి పక్కనే ఒక గొర్రెపిల్ల ఉంది. నీవు కొన్ని పరీక్షలు, పరిశోధనలు ఏంటంటే వాటిలో మనము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం, దేవునికి ఎంత విలువిస్తున్నాం, దేవుని పట్ల ఏ రీతిగా నడుస్తున్నాం అనే వాటిని బట్టి కూడా వచ్చే పరీక్షలు, పరిశోధనలో కూడా మనం నిలబడగలిగితే దేవుని కృపను పొందుకుంటాం. అందుకనే దేవుని బిడ్డారా, ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ మరి గర్వాంతులై మనం కొమ్ము ఎత్తొద్దు, మనం కనికరపడాలి, బలిని కోరొద్దు, మాటకు మాట, లేకపోతే ఇబ్బంది పెట్టే విధంగా, కష్టపెట్టే విధంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఉండొద్దు. ఇలా యేసుక్రీస్తు ప్రభు ఉండలేదు. ప్రేమించాడు, క్షమించాడు, కనికరపడ్డాడు, సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన బాగు చేస్తుంటే వారి జీవితాంతం క్రిస్మస్ చేసుకున్నాడు. వారి గర్భాలు తెరుస్తున్నా, వారి పట్ల నూతన క్రియ జరిగిస్తున్నా, కుంటివారు నడుస్తున్నా, గుడ్డివారు చూస్తూ ఉన్నా, వారి భవిష్యత్ అంతా క్రిస్మస్ జరుపుకునే విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈ రీతిగా మనం ముందుకు కొనసాగాలి.
దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఏ వాగ్దానాన్ని ఇచ్చి లేవనెత్తున్నాడు. ఈ వాక్ వచనాన్ని బట్టి నీకు మహిమయ్యా. బిడ్డలందరూ ప్రభా వాగ్దానాన్ని బట్టి నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. ఎక్కడ ప్రభా బలిని కోరక కనికరపడాలి, ప్రేమ చూపించాలి, శాంతి సమాధానంతో ముందుకు కొనసాగాలి. ప్రభా నీ బిడ్డలుగా ముందుకు వెళ్ళాలి. తండ్రి, పాపులైన వారి కొరకు మా కొరకు మీరు వచ్చి ఉండగా మా పాప శాపాలన్నీ కడిగి పవిత్రపరిచి భయంకరమైన పాపకు ఊబిలో నుంచి లేవనెత్తి నీ బిడ్డలుగా చేర్చుకునే విధమునకై నీకు మహిమ. ఈ ఉదయకాల వాగ్దానం ఎంతమంది మంచిగా స్వీకరిస్తున్నారు, వారి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ తండ్రి వారిని ఇంకా లేవనెత్తండి. ఈరోజు బాడీ స్నానం చేసినప్పుడు వారికి దీవెనలు శుభములు ప్రాప్తిస్తూ నీ నామంలో వారి బ్రతుకు దినములు అధికములు అగునట్లు కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ నిజ క్రిస్మస్ సంతోషాన్ని అనేకులకు పంచి పెడదాం. మంచిగా 4:30 నుంచి 5:30 వరకు లైవ్ వస్తుంది. మీరు అందరూ కలుసుకొని మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈరోజు ఆరాధన, రెండో ఆరాధన, రోజు ఆదివారం కనుక రెండో ఆరాధన 11:30 నుంచి 2 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. మనందరం కలుసుకుందాం, దేవుని నామాన్ని మహిమపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.